ఎంతైనా సిద్ధిని సంపాదించుకోవచ్చు, ఎంతైనా బుద్ధిని సంపాదించుకోవచ్చు. నేను 1,00,000 పుస్తకాలు చదివి ఎంత బుద్ధిని సంపాదించుకున్నాను, అలాగే ఎన్నో జన్మలు సాధన చేస్తూ చేస్తూ ఎంత సిద్ధిని సంపాదించుకున్నానో. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కథా వస్తువు సిద్ధి బుద్ధి. మొట్టమొదటి వచ్చేది సిద్ధి, పరంపరగా వచ్చేది బుద్ధి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన మొదలుపెడతామో, మనలో ఆధ్యాత్మిక పిపాస ప్రారంభమవుతుందో, మనలో ధ్యాన సాధన ఆవిష్కరింపబడుతుందో, అప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మనం సిద్ధి అనే బజార్లోకి వెళ్ళి ఆ సిద్ధిని కొనుక్కోవడం మొదలు పెడతాం. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత సిద్ధి, మన దగ్గర ఎంత ధ్యాన సాధన ఉంటే అంత సిద్ధి. సిద్ధి అంటే ఏమిటి?